ఏమిటన్నయ్యా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల కోసం ఇంత ఫీలింగా? చూడు, ఆడపిల్లతో ఆడుకోవాలి, పాడుకోవాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి. మాధురి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తమ్ముడని కూడా చూడండి. గెట్ లాస్ట్. ఎస్ ఎస్, ఐ లైక్ ఇట్. మాధురి గురించి బ్యాడ్ గా మాట్లాడితే లాయిపెట్టి గోపు మీద కొట్టే చూసావా? ఇది అసలైన ప్రేమ అంటే. ఎనీహౌ, నీ ప్రేమని నేను సక్సెస్ చేస్తా కదా, నువ్వు ముందు టిఫిన్ చెయ్యి. నువ్వు సక్సెస్ చేస్తావా? ఎలా చేస్తావు? ఏముంది, వెరీ సింపుల్. నిన్ను మాధురిని గుడికి తీసుకెళ్లి మ్యారేజ్ చేస్తాం. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఏ? వాళ్ళ అన్నయ్య బ్రతికుండగా మా పెళ్లి జరగటం అసాధ్యం. ఓహో, అదా నీ భయం. నువ్వు హ్యాపీగా ఉండరా, విషయం అంతా మా బ్యాచ్ చూసుకుంటుంది. బ్యాచా? ఓ, నీకు మా బ్యాచ్ గురించి తెలియదు కదా. వాచ్ లేకుండా టైం చెప్పగలరు, మ్యాచ్ చూడకుండా స్కోర్ చెప్పగలరు, పట్టుకోకుండా రేప్ చేయగలరు, ముట్టుకోకుండా మర్డర్ చేయగలరు. ఎవరు వాళ్ళు? అరే మామా, ముక్కు మీద ఘాటేంట్రా? ఆ విషయం వాడినడితే చెప్తాడ్రా, నన్ను అడుగు నేను చెప్తా. వీళ్ళ నాన్న బలవంతం మీదుగా 6 నెలలుగా కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నాడా. పక్కనున్న అమ్మాయిని ఏ డౌట్ అడగపోతే బాగోదని ఇందులో ఏ టీవీ వస్తుందా, జెమినీ టీవీ వస్తుందా, ఫ్యాషన్ టీవీ వస్తుందా అని అడిగాడు. అంతే, ఇర్రగా తీశారు. ఇంకా నయం మామా, వీడు మిడ్ నైట్ మసాలా వస్తుందా అని అడగలేదు. అడుగుంటేనా టోటల్ గా ఫ్లాట్ అయిపోయిండేవాడు. ఇవాళ ప్రోగ్రామ్ ఏంట్రా మామా? ఏముంది, షరామామూలే. క్లాస్ ఎగ్గొట్టడం, క్యాంటీన్ లో మెక్కడం, అందమైన అమ్మాయిలకి సైట్ కొట్టడం, ఆ తర్వాత అమ్మాయిలతో చెప్పు దెబ్బలు తిరగటం. మిమ్మల్ని కాదు సిస్టర్, మిమ్మల్ని కాదు, మీరు క్లాస్కి వెళ్ళండి. అరే మామా, ఈ అమ్మాయికే కదా మన లడ్డుగా లైన్ వేసింది. లైన్ వేసాడంటే ఏడుస్తాడేంట్రా? అదో పెద్ద మిలియన్ వాడు చెప్పావా, ఆ అమ్మాయిని లైన్ లో పెడదామని తాజుకి డిన్నర్ కి పిలిచాడు మావా. వచ్చింది అదొక్కతే కాదు, దాని అక్క వాణి, దాని అమ్మ అలివేణి, దాని నాన్న పాణితో సహా వచ్చింది. ఆ తర్వాత ఏముందిరా, బిల్లు ఫుల్లు, నా పర్సు నిల్లు. ఆ బలహీన క్షణాల్లో మామా, ఆ హోటల్ మేనేజర్ నా బట్టలన్నీ విప్పించి హోటల్లో ఉన్న బాత్రూమ్ లన్నీ ఫినాయిల్ వేసి కడిగించాడు రా బాబా. ఫినాయిల్ తో కడిగావా? ఫినాయిల్ కర్మ, ఈ యాసిడ్ పోసి తొట్లన్నీ రుద్దిచ్చారు. పరువు తీసేసేవరా మామా, పరువు తీసేసేవరా. అదేంటో మావా, మనం ఎన్ని జిమ్మిక్స్ చేస్తున్నా కాలేజీలో ఇంతమంది హీరోయిన్లు ఉండగా ఒక్క హీరోయిన్ కూడా మనం వెంట పట్టలేదేంట్రా? ఒరే, హీరోయిన్లు లవ్ చేసేది హీరోలుండ్రా. అంటే మన హీరో కాక జీరోలవా? అది కాదురా మామా, మనం కూడా ఏదైనా ఒక మంచి పని చేసి వీళ్ళందరి దృష్టిలో హీరోలం అయిపోతాం. ఏం చేద్దాం? ఓ ప్రేమ జంటను కలుపుదాం. కలిపేద్దాం. అదంత ఈజీ ఏం కాదు, మధ్యలో ఒక విలన్ ఉన్నాడు. లేపేద్దాం రా. అయితే ఆలస్యం ఎందుకు? పదండి ముందుకు, పదండి పోదాం, పోదాం, పోదాం విలన్ పైకి. ఏయ్, మీ అవసరం మాకేమీ రాదు. పైన ఎరగదీస్తాం. ఆ హాస్పిటల్లో చేయడానికి మీరు రెడీగా ఉండండి. ఓకే అన్నా, వాడు కొంచెం ఎక్స్ట్రా గానీ ఎంతకైనా మంచిది, మీరు రెడీగా ఉండండి అన్నా. వస్తానన్నా. ఎవడ్రా లోనా? బయటికి రారా. రారా. ఈ పెద్ద మామ ఒక్కసారి చెప్తే 1,00,000 సార్లు చెప్పినట్టు రారా బయటికి. మీకోసం నమస్కారం పెట్టుకెళ్తాను వచ్చాను సార్. ఏంటా లుక్? భయపడతావు అనుకున్నావా? చేతకాని వాళ్ళలా తిరిగి వెళ్ళిపోవడానికి మా నాన్నలా మేం జెంట్లీమెన్లం కాదు. మా తడాక ఏంటో చూపిస్తాం, ప్రేమ జంటని ఒకటి చేస్తాం. ఏయ్, ఏంటమ్మా సైలెంట్ లుక్? నేనెవరో తెలుసా? నేషనల్ కరాటీ ఛాంపియన్ని. నాతో పెట్టుకోకు.
ఏమైందిరా? ఏమైందో ఏమో, మనం ఎందుకున్నాం ఇక్కడ? అబ్బా మావా, వెనక చెయ్యేసి వెన్ను పూసుందో లేదు చూడు. అది కాస్త తిరిగిందనుకో, నేను నడి రోడ్లో నిలబడి దీనికి తప్ప ఏ దానికి పనికిరాను. అబ్బా, వెన్ను పూసిపోతే పోయింది, ఈ ఫేస్ చూడు, గ్లామర్ అంతా డ్యామేజ్ అయింది. ఆడేవట్రా బాబు, బ్రూస్లీకి అమ్మ మగుళ్ళో ఉన్నాడు. వెనక ముందు చూడకుండా నా ఎడ చేయని కొట్టేశాడు. నీకు అలాగే జరగాలరా, లేకపోతే బ్లాక్ బెల్ట్, లెదర్ బెల్ట్, ఆ బెల్ట్, ఈ బెల్ట్ అంటూ ఓ రెచ్చిపోయో జాయింట్ లోడ్ తీశాడు. నీకు కూడా తీసి పంపించాడు, నాకు సెంటర్ పాయింట్ చూసి కొట్టాడు, కింద ప్యాంట్ తడిచిపోయింది. అబ్బా చిచి, ఎక్కడో ఎలగసొచ్చిన వాసన వస్తుంది అనుకుంటే ఇక్కడ అన్నమాట. చచ్చా, మిమ్మల్ని అందరినీ నమ్ముకోవటం నాదే పొరపాటు. మా వాళ్ళు ముట్టుకోకుండా మర్డర్లు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని చాలా కోతలు కోసావుగా. ఇప్పుడేమైంది? అది ముహూర్తం చూసుకోకుండా రావు కాలంలో వెళ్ళాం, యమగండంలో ఫైట్ స్టార్ట్ చేసి చావు దెబ్బలు తిన్నాం. ఇంకొక ఛాన్స్ అన్నయ్య, వాణ్ణి సారీ అచ్యుత్, ఆవేశంలో మీ నాన్నగారిని అవమానించి పంపించేశాను. ఐఎమ్ రియలీ సారీ. మీ ప్రేమను లేటుగా అర్థం చేసుకున్నాను. మనస్ఫూర్తిగా మీ పెళ్లి జరిపిస్తాను.
ఇఫ్ యూ డోంట్ మైండ్ మా వద్దరికి ఒకసారి కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ష్యూర్, పదండి. థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే. అచ్యుత్ నువ్వు అన్నయ్య వస్తున్నాడు, నువ్వు వెళ్ళు. పిచ్చి మాధురి, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మీ అన్నయ్యే. అన్నయ్య తీసుకొచ్చాడా? ఆ, నీకన్నా నాకెక్కువ ఎవరమ్మా. తొందరలోనే ముహూర్తం పెట్టిస్తాను. సారీ అన్నయ్య, నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. సారీలు చెప్పడం కాదు నాకు కావాల్సింది మీరెప్పుడూ చిలకా గోరింకలా హ్యాపీగా ఉండడమే. బావగారు, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? ష్యూర్. పదండి. బాయ్.